సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఒక 5 నిమిషాలు కంగారు పడి ఉంటారు, రే మన రికార్డ్ వెళ్ళిపోయిందా చేతిలోంచి అని. ఆర్సీబీ ఫ్యాన్స్ తలగొట్టుకుని ఉంటారు, ఏంద్రా ఇది ఒకే ఎడిషన్ లో ఇద్దరు టీమ్స్ మాకంటే ఎక్కువ కొట్టేశారు, నంబర్ 3 తోస్తారు మమ్మల్ని అని. అలాంటి ఒక మ్యాచ్ చూసాం. కేకేఆర్కి ఏం వచ్చిందో ఏంటో తెలియదు కానీ 272 కొట్టిబారు దొబ్బారు. 272 106 రన్స్ తో గెలిచేశారు. ఏం జరిగింది అసలు ఈ మ్యాచ్ లో? క్యా హువా మాట్లాడుకుందాం పదండి. హాయ్ హలో నమస్కారం, స్వాగతం, వెల్కమ్ టు స్టంప్. నా పేరు కౌశిక్. ఇప్పుడే కనుక మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లోకి వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టేయండి. దాంతో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు మీ దగ్గరికి ఒక ఐపీఎల్ సంబంధించిన వీడియో వచ్చేస్తుంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ పని చేసి పెట్టండి. గతంలో చేసేసి ఉంటే సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్, ఎందుకు అట్లా చేస్తున్నారు, కొంచెం బాగుంటుంది కదా. ఆ పని ఉండమ్మా. ఏం జరిగింది ఆ మ్యాచ్ అంటే, మ్యాచ్ వాజ్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కేకేఆర్, హోమ్ గ్రౌండ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఎట్లా జరిగింది అంటే 272 కొట్టారు. 272 లైక్ ఐ సెడ్ ఫర్ ఎ బ్రీఫ్ వైల్ ఆ 277 ని దాటేస్తారు అనిపించింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ బాల్ కూడా 6 కొట్టుంటే ఈక్వల్ చేసి ఉండేవాళ్ళు. 2 balls వరకు కూడా ఛాన్స్ ఉండేది. వెంకటేష్ గారు ఒక బాల్ 4 కొట్టాడు, ఇంకో 6 కొడితే ఈక్వల్ అయితే 6 కొడితే యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్. అలాంటి సిచ్యువేషన్ మ్యాచ్ వచ్చింది అనమాట. ఎందుకురా అలాంటి సిచ్యువేషన్ మ్యాచ్ వచ్చింది అంటే, ఈ సునీల్ నరేన్ ఉన్నాడే, ఏమైంది మనిషికి అట్ట కొడుతున్నాడు. అప్పుడెప్పుడో బీబీఎల్లో ఆడేవాడు బాగా, దాని తర్వాత ఒక 2 seasons ఓపెన్ చేశాడు కేకేఆర్కి. అప్పుడు కూడా గంభీర్ ఉన్నట్టున్నాడు చుట్టుపక్కల ఎక్కడో. మళ్ళీ గౌతమ్ గంభీర్ వెనక్కి వచ్చిన తర్వాత సునీల్ నరేన్ నువ్వు ఓపెన్ చేస్తున్నావు అని చెప్పినట్టున్నారు. నువ్వు కొట్టురా బై. కామెంటరీలో కూడా ఏం ఆడుతుంటా ఏంట్రా అంటే, జేమ్స్ బాండ్ హ్యాస్ లైసెన్స్ టు కిల్, సునీల్ నరేన్ హ్యాస్ లైసెన్స్ టు థ్రిల్. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు రన్స్. అండ్ పైకి వేస్తే మర్డర్ చేస్తాడు, మొహమాటం లేకుండా మర్డర్ చేస్తాడు బౌలర్ని. కాకపోతే షాట్ కూడా ఎక్కడ వేయాలి, షార్ట్ బాల్ వేస్తే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేయాలి, అది కూడా షోల్డర్ కంటే పైకి వేయాలి. ఈ షోల్డర్ హెల్మెట్ హెడ్ మధ్యలో వేయగలగాలి. యాక్యురసీ అవసరం. ఇషాంత్ శర్మ ఒక బౌన్సర్ వేసాడు, ఐమ్ షూర్ యూ మస్ట్ హావ్ సీన్ ఇట్. అయితే ఆ బౌన్సర్లో ఏంట్రా జరిగింది అంటే, ఆ బాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. పైకి వేసిన బాల్ 6 కొట్టేసరికి ఈ నెక్స్ట్ బాల్ బౌన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తూ రెడీగా వెయిట్ చేస్తున్నాడు. కరెక్ట్ కనెక్షన్ కుదిరింది. ఆ షాట్ చూసాక అనుకుంటే అందరూ ఇంకా బౌన్సర్లు వద్దురా బాబు, షార్ట్ బాల్ బాగా ఆడుతున్నాడు అనుకున్నారు. కానీ అవుట్ అయింది కూడా చివరికి షార్ట్ బాల్కి. ఐ థింక్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బయట నుంచి పుల్ చేయిస్తే గనక ఈ హైట్ లో బాల్ ఉంటే షోల్డర్ పైకి కొంచెం ఇబ్బంది పడొచ్చు. బట్ అది చేయలేదు కాబట్టి సునీల్ నరేన్ ఆడుకున్నాడు. తన హైయెస్ట్ ఇండివిజువల్ స్కోరు పవర్ ప్లేలోనే 50 అయిపోయింది. కరెక్ట్ గా పవర్ ప్లే అయిపోయింది, తన 50 కూడా అయిపోయింది. తన థర్డ్ 50 అనుకుంటుంది పవర్ ప్లేలో. పిచ్చి కూడా కొట్టాడు. సెంచరీ ఉండింది ఫర్ ద టేకింగ్, బట్ హీ డిడ్ంట్ టేక్ ఇట్ బికాస్ ఈ సునీల్ నరేన్ అలానే ఆడతాడు. మొహం పైన ఎక్స్ప్రెషన్ ఉన్నది ఏంటి? 50 కొట్టినా నో ఎక్స్ప్రెషన్, 6లు కొట్టినా ఎక్స్ప్రెషన్ లేదు, వికెట్స్ తీసుకున్నా ఎక్స్ప్రెషన్ లేదు, మంచి క్యాచ్ తీసుకున్నా ఎక్స్ప్రెషన్ లేదు. నేను నవ్వను, నేను బెల్లం కొట్టిన రాయిలా ఉంటా, నా ఫేస్ ఇంతే, ఇలానే ఉంటాడు మనిషి. అసలు ఎక్స్ప్రెషన్ ఏం పలకదు. పోకర్ ఆడే వాళ్ళకి పోకర్ ఫేస్ అంటుంటాం, అంటే మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ చెప్పకుండా ఎలాంటి కార్డ్స్ ఉన్నాయి ఎవరికి అర్థం కాకుండా ఆడుతుంటారు. అలా ఒక అని ఉంటాడు. రన్స్ కొడితే ఎవడికి వద్దు కాదంటాడు, నువ్వు హెలన పెట్టుకోబోయాను, రన్స్ కొడితే చాలు అంటుంటారు కేకేఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు. తను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తనతో పాటు ఇంకో కుర్రాడు వచ్చాడు, అంకుక్రిష్ రఘువంశీ. అంకుక్రిష్ రఘువంశీ ఇస్ హిస్ నేమ్. 18 సంవత్సరాలట, ముంబై అబ్బాయిట. ఫస్ట్ బాలే నార్కీ అని ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్, సెకండ్ బాల్ స్క్వేర్ డ్రైవ్ పాయింట్ కవర్ మధ్యలోంచి. దాని తర్వాత 200 స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓ రివర్స్ స్కూప్ కొట్టాడు ఒకటి. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అయ్యాయి కుర్రాడు. ఈ యంగ్స్టర్స్ ఎవరైతే వస్తున్నారో భయం లేదు మీకు అసలు. అసలు భయం అంటే చెప్పట్లేదు ఎవరు ఇంట్లో బయట ఎవరు నేర్పించరు భయం అంటే ఏంటో. బ్లడ్ గ్రూప్ వీళ్ళందరూ బీ పాజిటివ్ అనుకుంటా. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ఆ అబ్బాయి కూడా. కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ ఐ రియలీ లైక్, బికాస్ ఫస్ట్ గేమ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో క్యాప్ దొరికినా బ్యాటింగ్ రాలేదు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వచ్చింది. నంబర్ 3 లో పంపించారు. అగైన్ క్రెడిట్ టు ద టీమ్ మేనేజ్మెంట్, గౌతమ్ గంభీర్, కోచ్ చంద్రకాంత్ పండిత్, ద కెప్టెన్ ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్. వాళ్ళందరూ నమ్మి పంపించారు. ఆ నమ్మకాన్ని కూడా పూర్తిగా నిజం చేసుకున్నాడు అండ్ ఫ్యాంటాస్టిక్ గా బ్యాటింగ్ చేశాడు. లుక్స్ గ్రేట్. ఓ ఫ్లిక్ ఆడాడు 6 రైట్, ఓ షార్ట్ ఆర్మ్ పుల్ ఉంది, విప్లాష్ స్క్వేర్ కౌంటర్ కొట్టాడు. బేసికలీ ఇస్ గాట్ లాట్ ఆఫ్ షాట్స్. అన్ని ఏరియాస్ ఆఫ్ ద గ్రౌండ్ ని కవర్ చేయగలనుకుంటే తన బ్యాటింగ్ తోటి, విచ్ ఇస్ గ్రేట్ టు సీ. సూర్యకుమార్ యాదవ్ కూడా తన గురించి ఒక ట్వీట్ చేయడం కూడా అందరు చూసే ఉంటారు, ఒక మెసేజ్ చేశాడు తను. సో ఈజ్ ఆల్సో ప్రైజింగ్ హిమ్. ముంబైకర్, యంగ్ బాయ్, బాగా ఆడాడు, ఫ్యాంటాస్టిక్. వీళ్ళు అయిపోయిన తర్వాత రసల్ వచ్చాడు. రసల్కి ఒక్క బాల్ మిడిల్ అయితే ఒక్కటి కూడా మిడిల్ కాలే, అయినా 40 కొట్టాడు 20 balls లో. అది రసల్ పవర్. అడ్డంగా కొడుతున్నాడు. చేతిలో అది బ్యాట్ కాదు గద, మధ్యలో గద కూడా మార్చాడు చూసారా. పెద్ద గద తీసుకొచ్చాడు, బరువున్న గద. గట్టి తగలట్లే అంటే, ఇప్పుడు మిడిల్ తగిలి దూరం వెళ్తే ఒక రకం, మిడిల్ కూడా అవ్వట్లే. బాటము, అవుట్ సైడ్ ఎడ్జ్, ఇన్ సైడ్ ఎడ్జ్ తగిలినా కూడా 4లు 6కి వెళ్ళిపోతే బౌలర్లు ఎట్ట చావాలి? ఏం చేయాలి బౌలర్లు? ఇంకా చేయడానికి కూడా ఏం లేదు. బౌలింగ్ వేయడం, బాల్ వెళ్ళిపోవడం, అలా వేయడం, బాల్ వెళ్ళిపోవడం. 18 6లు కొట్టారు ఒక ఇన్నింగ్స్లో, 18 6s. రసల్ అయిపోయిన రింకు వచ్చాడు. ఒకని మించినాడు ఒకడు.
ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎం రామస్వామి అని రంకుమొగుడు రామస్వామి అంటుంటారు. వీళ్ళు ఎలా తగులుకుంటారంటే ఓసారి తగులుకుంటే దినదింత అని బ్యాండ్ బాజా భారత్ చేస్తుంటారు. రింకు సింగ్ కూడా 8 balls to 26. రింకు ఇలా ఆడడం యాక్చువల్లీ మంచిది, ఎందుకంటే T20 వరల్డ్ కప్ రాబోతోంది, తన పేరు వేసేసుకోవచ్చు. ఫస్ట్ 15 మెంబర్ స్క్వాడ్ రింకు సింగ్ వేసాడమ్మా అని స్టార్ట్ చేయొచ్చు అక్కడి నుంచి, ఎందుకంటే అంత బాగా ఆడాడు. ఆ ఫామ్ కంటిన్యూ అవ్వాలి. మొదటి 2 games లో ఇట్ డిడ్ రియల్లీ గెట్ దట్ ఆపర్చునిటీ టు స్కోర్ దోస్ రన్స్. అంత బాల్ దొరకలేదు. మీకు మొత్తం ఇలా ఫ్లోలోకి వెళ్ళిపోయాను కానీ ఎక్కడ సమరీ చెప్పలేదు కదా, మీకు తెలుసుగా సమరీ ఎలాగో. అక్కడ మధ్యలో ఎక్కడో వేస్తుంటారుగా ఆల్రెడీ పాటి చూసా, తెలుసు కదా. సో రింకు సింగ్ ఆడాడా మొత్తానికి 20 overs లో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి భయ్యో, శ్రేయస్ సార్ ఎందుకు వచ్చాడు అర్థం కాలేదు. సరే తనకంటూ ఫామ్ అంత గొప్పగా లేదు, సో వద్దాం అనుకున్నాడు పైకి. దాంట్లో కూడా ఒకసారి అవుట్ అయ్యాడు, వీళ్ళు రివ్యూ కోరుకోలేదు, తడబడ్డాడు, కింద మీద పడ్డాడు, 6 ఏదో కొట్టినట్టున్నాడు కానీ చాలా స్క్రాచీగా అనిపించాడు. తను కాకుండా రింకు సింగ్ వెంకటేష్ అయ్యర్ వస్తే సన్ రైజ్ హైదరాబాద్ రికార్డు గంగలో గెలిచిపోయి ఉండేదేమో. లేదు, మన హైదరాబాద్ టీమ్స్ కాబట్టి ముసులు గెలిచిపోయి ఉండేదేమో. ఆ పని కాలేదు కాబట్టి యాక్చువల్లీ శ్రేయస్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. తను కొన్ని బాల్స్ మింగేశాడు. సో అలా శ్రేయస్ సార్ కాంట్రిబ్యూట్ చేయడంతో 272 మాత్రమే వచ్చింది. బట్ ఫినామినల్ ఎఫర్ట్. బౌలర్స్ అందరికీ కూడా వాళ్ళకి ఎవరి కోట వాళ్ళకి ఇచ్చి పారేశారు కాబట్టి పెద్ద చేయగలిగింది లేదు. వెనక్కి వచ్చిన తర్వాత డీసీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు, ఇద్దరు తప్ప. ఒకడు ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్ ఇన్నింగ్స్ లో కూడా అగేన్స్ట్ ఆర్ఆర్ క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత బోల్ట్ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత బాగా ఆడాడు, యాక్సలరేట్ చేశాడు, రన్స్ కొట్టాడు. ఇక్కడ కూడా 1/2 century స్కోర్ చేశాడు. లుక్స్ సాలిడ్. ఒక బ్యాక్ ఫుట్ మీద స్పిన్నర్ని ఒక కవర్స్ నుంచి 6 కొట్టాడు. చెప్తున్నా, చాలా తక్కువ మంది క్రికెటర్స్ ఉన్నారు ఆ షాట్ ఆడేవాళ్ళు. ఇప్పుడు పెరుగుతున్నారు కానీ ఇప్పటికి కూడా అంత పవర్ జనరేట్ చేయడం, స్పిన్నర్ వేస్తున్నప్పుడు కవర్ నుంచి కొట్టడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. మీరు రేపు గ్రౌండ్కి వెళ్తే, రేపు ఎల్లుండో గ్రౌండ్కి వెళ్తే కనుక వేయించుకోండి బాల్, అలా సరదాగా వేయించుకొని ట్రై చేయండి కొట్టడం. అంత దూరం కొట్టడం చాలా కష్టం. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కూడా, డౌటే లేదు దాంట్లో. తను ఒక 1/2 century కొట్టాడా. ఇంకా ఎక్కువ నచ్చింది ఏంట్రా నాకు పర్సనల్ గా అంటే, ఐమ్ షూర్ మీకు కూడా నచ్చుంటుంది. నచ్చుంటే ఒక లైక్ కమెంట్ కూడా పెట్టండి. అది ఏంటంటే రిషబ్ పంత్ 1/2 century స్కోర్ చేయడం, ద వే హీ స్కోర్ దోస్ రన్స్, అది ఎక్కువ ఇంప్రెసివ్ గా అనిపించింది. బికాస్ లాస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ 30 balls లో రన్ బాల్ టైపు, దాని తర్వాత 12 balls లో 35 కొట్టి కొంచెం కవరప్ చేశాడు. అలా 32 balls లో 50 ఎంతో కొట్టాడు, బాగానే ఉండింది. ఈ నాక్ వాజ్ అ టిపికల్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా బాగానే ఉంది, సో ఫిట్నెస్ కూడా బాగానే ఉంది. అండ్ ఒక నో లుక్ 6. వెంకటేష్ అయ్యర్ వేసిన ఓవర్లో అయితే ఒక ఓవర్లో 6 బౌండరీస్. మీకు క్వశ్చన్ భయ్యా ఇప్పుడు, బౌండరీ అంటే 4ఆ, బౌండరీ అంటే 6ఆ, బౌండరీ అంటే 4, 6 కలిపా? నాకు కింద కమెంట్లో చెప్పండి, చాలా కన్ఫ్యూజన్ దీని మీద కదా. బౌండరీ అంటే ఏంటి? 4 అనుకుంటున్నారా, 6 అనుకుంటున్నారా, లేకపోతే 4, 6 దేన్ని కూడా బౌండరీ అనొచ్చా? ఒక ఓవర్లో 6 కొట్టాడు, 28 runs ఇన్ దట్ ఓవర్. హైయెస్ట్ రాదర్ కాస్ట్లీయెస్ట్ ఓవర్ ఇప్పటిదాకా ఈ సీజన్ ఆఫ్ IPL ఇదే. ఈ కేకేఆర్ వాళ్ళు చాలా రికార్డులు కొట్టారు, హైయెస్ట్ పవర్ ప్లే స్కోరు, థర్డ్ ఫాస్టెస్ట్ 200, ఇలాంటివి కూడా ఉన్నాయనుకోవడం వేరే విషయం. బట్ ఈ డీసీ లైనప్ లో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ 2. మిగతా అందరూ కలిసి కూడా 56 కంటే ఎక్కువ కొట్టలేదు. సో రిషబ్ పంత్ వాజ్ వెరీ గుడ్. లైక్ ఐ సెడ్, T20 వరల్డ్ కప్ లో తను ఇలాంటి ఫామ్ లో కంటిన్యూ అవుతూ, కీపింగ్ కూడా చేస్తూ, రన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఈ ఫ్యాషన్ లో తన పేరు కూడా వేసేస్తారు. సో దట్ అగైన్ ఎ గ్రేట్ పాజిటివ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. సో ఈ సీజన్ చాలా ముఖ్యం తనకి కూడా. 14 ఏళ్ళతో వెనక్కి కూడా వస్తున్నాడు కదా. Great to see him score back-to-back 1/2 centuries. So DC needs to pick up. బ్యాటింగ్ అంత ఫైర్ అవ్వట్లేదు, అడపా ఆడుతున్నారు, ఒకసారి కొడతారు ఒకసారి కొడతారు, హిట్ ఆర్ మిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కాబట్టి దే నీడ్ టు బకప్, టు పుల్ దే సాక్స్ అప్ అంటుంటారు కదా. సో ఇలా రివ్యూ అయిపోయింది. 106 runs అయితే మ్యాచ్ ఓడిపోయారు. ఫైనల్ గా చెప్తా, 272 KKR, 166 DC, 106 మార్జిన్. దాంతో నెట్ రన్ రేట్ ఎంత పెరిగిందంటే మన KKR కి 2.52. ఫస్ట్ టైం వాళ్ళ IPL హిస్టరీలో ఫస్ట్ 3 matches గెలిచారు. నెట్ రన్ రేట్ భయ్యా నేను చెప్తున్నాను, లాస్ట్ లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మారచ్చు. 2.52 ఇస్ మ్యాసివ్. ఆ పాయింట్స్ 3rd, 4th పొజిషన్ లో కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఈ నెట్ రన్ రేట్ కనుక ఫ్యాక్టర్ అయిపోతే KKR కి విల్ బి అ సాలిడ్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ దిస్ గేమ్. 106 runs ఇస్ నాట్ స్మాల్ మార్జిన్. T20 లో చాలా పెద్ద మార్జిన్ గా మారుతుంది ఇది. గుడ్ ఆన్ KKR ఫర్ డూయింగ్ దాట్. వైభవ్ రారా బౌలింగ్ చేశాడు, తన గురించి చెప్పాలి. హర్షిత్ రాణా బయటకు వెళ్ళిపోయాడు, తను రాగానే ఒక 3 wickets తీసుకున్నాడు. సరే, వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్లో 2, నరేన్ ఒక వికెట్ తీసుకున్నా కూడా ఓవరాల్ గా ఐ థింక్ వైభవ్ రారా వాజ్ పిక్ ఆఫ్ ది బౌలర్స్. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సునీల్ నారాయణ్, ఫినామినల్ పర్ఫార్మెన్స్ తన నుంచి. రివ్యూ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ఏంటి, ప్రివ్యూ దేని గురించి? GT ఈజ్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ ఇంట్లో అహ్మదాబాద్ లో. GT ఏమో SRS ఓడించారు. పంజాబ్ కింగ్స్ ఏమో ఫస్ట్ మ్యాచ్ హోమ్ లో గెలిచిన తర్వాత 2 ఓడిపోయారు. RCB తోటి ఓడిపోయారు, LSGతో ఇంకోటి ఓడిపోయారు. సో ఎవరిది ఎక్కువ పై చేయి అంటే GT అనే చెప్పొచ్చు. అట్ ది అవుట్ ఫ్రంట్, అప్ ఫ్రంట్ గా చెప్పడం ఏంటంటే GTదే పై చేయి నాకు అనిపిస్తోంది. GT ప్లేయింగ్ లోనే పెద్ద మార్పులు చేసుకోకపోవచ్చు, పెద్ద గ్రౌండ్ కాబట్టి మల్టిపుల్ ఎక్కువ స్పిన్నర్స్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా డిపెండింగ్ ఆన్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఎక్స్ట్రా స్పిన్నర్ రావచ్చు, ఇస్ వాట్ ఐ థింక్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు డిఫెండ్ ద స్కోర్ లేటర్. సో
నూరు రషీద్ ఇద్దరు కలిసి ఆడతారు అనుకుంటున్నా. బ్యాటింగ్ ఆర్డర్ యాస్టీస్గా ఉంటుంది, పెద్ద మార్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు. లైక్ వృద్ధిమాన్ సాహా బాగానే చేస్తున్నాడు, శుభన్ గిల్ ఇస్ గెటింగ్ ఇన్ టు దట్ గ్రూవ్, విజయ్ శంకర్ ఎక్కడో చోట 3-4 ఆడుతుంటాడు, సాయి సుదర్శన్ ఎలమత్రి ఇలాగా ఉన్నాడు. సో దట్ ఇట్స్ కైండ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా ఇంకా తనకి పెద్దగా ఆడే స్కోప్ కూడా దొరకలేదు కదా. సో బేసిక్గా ఆ బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉంది, బౌలింగ్ కూడా డీసెంట్ గానే ఉంది. పంజాబ్ కింగ్స్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు స్టార్ట్స్ దొరుకుతున్నాయి, వెంటనే వికెట్స్ పడిపోతున్నాయి. కొన్నిసార్లు స్టార్ట్స్ దొరకవు, ఆ వికెట్స్ ఎలాగో పడుతూ ఉంటాయి. మంచి పొజిషన్లోకి వస్తారు, మ్యాచ్ ఓడిపోతారు. ఆర్సీబీతో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. సో ఇది ప్రతి సీజన్ చేస్తుంటారు పంజాబ్ కింగ్స్. క్రితం మ్యాచ్లో కూడా 100కి పైగా స్టార్ట్ వచ్చిన తర్వాత బెస్ట్ ఇంకా శిఖర్ ధవన్ మధ్యన 154 అయిపోయారు. అలా వికెట్స్ ఫట్ 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 అని పడిపోతే ఆబ్వియస్లీ యూ కాంట్ రికవర్ అండ్ అగైన్ విన్ మ్యాచెస్. సో దట్స్ వాట్ ఇస్ బాదరింగ్ పంజాబ్ కింగ్స్. సో దాన్ని ఎలా అరికడతారో చూడాలి. హర్ప్రీత్ బ్రార్ వాస్ ఫెంటాస్టిక్, సో తను ఆబ్వియస్లీ ప్లే మేజర్ రోల్ ఇన్ దాట్. జితేష్ నీడ్స్ టు ఫైర్. ఆ ఫామ్ ఎక్కడో కొంచెం మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. రిషబ్ పంత్ రన్ స్కోర్ చేయడం తోటి జితేష్ పైన పర్సనల్ గా కాస్త ప్రెషర్ పెరగచ్చు, బికాస్ తను రన్స్ స్కోర్ చేసి ఆ ఫినిషర్ రోల్లో సెట్ అయి ఉంటేనే T20 వరల్డ్ కప్ లో ఆ స్క్వాడ్ లో తనకి స్థానం లభించవచ్చు, కన్సిడరింగ్ రిషబ్ పంత్ ఇలానే ఆడితే గనక. సో జితేష్ నీడ్స్ టు ప్రూవ్ పాయింట్ ఆర్ టూ. అదొకటి ఉందా. హర్ష్దీప్ నీడ్స్ టు స్టార్ట్ బౌలింగ్ బెటర్. అండ్ శామ్ కరన్ ఒక నాక్ ఆడాడు, అడపదడపానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో తను కూడా కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేయాలి. రబాడా నుంచి వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు. శిఖర్ ధవన్ ఇంకా అగ్రెసివ్ గా ఆడాలేమో. బెస్టో కొంచెం టచ్ వచ్చింది కాబట్టి తను కూడా రన్ స్కోర్ చేయాలి. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్ లుక్స్ లైక్ జీట్ ఈస్ ద ఫేవరెట్ సైడ్. పంజాబ్ కింగ్స్ చాలా విషయాలు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వికెట్స్ ఎక్కువ పడిపోకూడదు, మంచి పొజిషన్లోకి వచ్చి మ్యాచ్ ఓడిపోకూడదు, విచ్ ఇస్ సంథింగ్ దట్ దే బీన్ డూయింగ్ ఫర్ లాట్ ఆఫ్ సీజన్స్ రైట్ నో. సో అది కనుక చేస్తే వాళ్ళు జీటీకి టఫ్ ఫైట్ ఇవ్వచ్చు. హోమ్ టీమ్సే ఎక్కువ శాతం మ్యాచెస్ గెలిచాయి ఇప్పటిదాకా కూడా. అదే ట్రెండ్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు, ఇస్ వాట్ ఐ ఫీల్. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. జీటీయా, పంజాబ్ కింగ్సా, కీ ప్లేయర్స్ ఎవరు మారచ్చు, పంజాబ్ కింగ్స్ ఏ ప్లేయర్ పర్ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ అలాగే ఒక లైక్ టు ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వీడియో. అండ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ టు ద ఛానల్ స్టంప్ టేల్స్, బికాస్ మన ఫ్యామిలీ కాస్త గ్రో అవుతుంది కాబట్టి అది చేసి పెడితే మాకు కాస్త మోటివేషన్ వస్తుంది. సో ఆన్ దాట్ నోట్ ఐ ట్రాన్ కిన్ దిస్, ముందే అనుకున్నాను షార్ట్ అండ్ స్వీట్గా ఉంచుతామని, అదే ప్రయత్నం చేశాను. అండ్ ఇంకేమన్నా మోడిఫికేషన్స్, ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే, ఫార్మాట్ ఏమైనా చేంజ్ చేయాలి, మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద పెట్టండి. మీరు చెప్పిందల్లా చేసేస్తాను కాదు, నచ్చినవి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్, సో డూ దాట్. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు, బాయ్.